మేము శరత్ క్యాపిటల్ సిటీ మాల్లో ఉన్నాము. మా వాడు PS5 కదా, PS5 కొనడానికి వచ్చాడు. సెకండ్ ఫ్లోర్లో అన్ని ఎలక్ట్రానిక్స్ కదా. ఇది లోవర్ గ్రౌండ్. ఎలక్ట్రానిక్స్ సెకండ్ ఫ్లోర్ మొత్తము కూడా అంటే ఒక థీమ్ ప్రకారం ఉంది. దీనిలో ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. దీనిలో ప్లే స్టేషన్ PS5 అనేది మా వాడు కొంటున్నాడు గేమ్స్ ఆడుకోవడానికి. ఆల్రెడీ వాడు ల్యాప్టాప్ కొన్నాడు, గేమింగ్ ల్యాప్టాప్. సో ఇప్పుడు క్లియర్గా చూడండి. ఫస్ట్ క్రోమా, టాటా ఎంటర్ప్రైజ్, అన్ని ఎలక్ట్రానిక్ షాప్సే. లెనోవా, రిలయన్స్ డిజిటల్, JBL. ఆడు వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఈ షాప్ బ్యూటిఫుల్గా ఉంటుంది లైటింగ్తో. రిలయన్స్ డిజిటల్, JBL, ఇది ఏసస్, ఇవన్నీ ప్లే స్టేషన్, అన్ని గేమ్స్. జెబ్రానిక్స్, సో HP బోర్డ్స్, సామ్సంగ్. ఇగో దీనిలో JBL, ఏసస్. ఇగో అక్కడ సెకండ్ షాప్ ఈస్ ప్లే స్టేషన్. దీనిలో మా వాడు ప్లే స్టేషన్ కొంటున్నాడు. నువ్వు కొనేది ఏంటో? PS5 స్లిమ్. ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. సో ఇది అయితే PS5 ఉంది, ఓల్డ్ వర్జన్ 2020 మోడల్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ అయితే 2023. సో దీంట్లో మీకు 4K 8K సపోర్ట్ అవుతుంది, ఇంకా HDR కూడా సపోర్ట్ అవుతుంది. 1 year వారంటీ ఉంది. ఏమైనా ప్రాబ్లం అయితే పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ అవుతుంది డైరెక్ట్ సోనీ సర్వీస్ సెంటర్ నుంచి. ఓకే. స్టోరేజ్ అయితే 825 GB ఉంటుంది. స్లిమ్ ఇది కొత్తది వచ్చింది మేడం. ఇట్లా దీంట్లో కూడా సేమ్ 1 year వారంటీ ఉంటుంది, బట్ ఇది అయితే 4K సపోర్టెడ్ ఉంది. స్టోరేజ్ అయితే 1 TB ఉంటుంది. ఫంక్షన్, ప్రొసెసర్ అన్నీ సేమ్ ఉంది, డిఫరెన్స్ ఏం లేదు. ఓన్లీ సైజ్ డిఫరెన్స్ అండ్ స్టోరేజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. వాట్ యూ వాంట్ టు టేక్? PS5. ఓకే. గాడ్ ఆఫ్ వార్ ఇంకా 141 ఫ్రీ గేమ్స్ ఉంటుంది, షార్ట్ గేమ్స్ ఉంటుంది. ఇది PUBG ఆన్లైన్ గేమ్స్ ఉంటుంది. ఇంకా ఆస్ట్రో ప్లేయరు ప్రీ ఇన్స్టాల్ గేమ్ ఉంటుంది. ఓకే. అది ఎంత ఇప్పుడు ప్రైస్? 45,000. గేమ్స్ కొంటున్నావా? గాడ్ ఆఫ్ వార్ రాగ్నర్ బ్యాగ్. ఏంటది? ఇది మంత్లీ కొన్ని గేమ్స్ వస్తాయి. ఇదేమో అన్ని గేమ్స్ అవైలబుల్ ఉంటాయి. PS4 PS5 గేమ్స్. ఈ డీలక్స్ ఏమో వీటి రెండింటిని కలిపి ఇంకా కొత్త గేమ్స్ వస్తాయి కదా, అవి ట్రై చేయడానికి ఉంటాయి అంతే. వాట్ ఆర్ యూ డూయింగ్? ఓపెనింగ్. ఓకే. ఏంటది ఇప్పుడు టెస్ట్ చేస్తావా? సార్ ఇది మెయిన్ ఉంది, వారంటీ కార్డ్ ఉంది. డ్యూయల్ సెన్స్ కంట్రోల్. సో దీనికి చార్జ్ చేయాలి ఎప్పుడైనా. 5 volts ఉంటుంది. వేరే యూజ్ చేస్తే అంటే PS5 ఉంచినప్పుడు దీనిలో పెట్టాలి చాలు, అయిపోతుంది. ఇంకా దీంట్లో స్టాండ్ HDMI కేబుల్. పవర్ కేబుల్ ఉంది. పవర్ కేబుల్. కన్సోల్ ఏది? కన్సోల్
ఇప్పుడు అవన్నీ మళ్ళీ అట్లా ప్యాకింగ్ చేస్తారా ఇంటికి అదే వెళ్ళి దానిలో చేస్తావు సూట్ కేసులో పడేస్తావు కాదు నార్మల్ తీసుకోండి. దానిలో పెట్టేసుకుంటే అయిపోతుంది కదా నువ్వు 12 అట్లా పెట్టుకోవచ్చు. ఇదిగో. దట్ ఈస్ వాట్ కన్సోల్ ఐ ఓపెనింగ్ హియర్. ఇప్పుడు ఇది మంచిగా ఉందో లేదో అని టెస్టింగ్. ఓకే అది నీ కన్సోల్ పెట్టావా? ఏం చేసావు? ఆన్ అయ్యారా? ఆన్ అవుతుంది. అంతేనా వచ్చేది? స్టార్టింగ్ లో అయితే డైరెక్ట్ డైరెక్ట్ అది నొక్కేసి చేయడం. పేరింగ్ అయిపోతుంది. ఓకే. మళ్ళీ డిస్ప్లే ప్రాబ్లమ్ వస్తా రావచ్చు. 1 year వారంటీ. ఏమైనా ప్రాబ్లమ్ అయితే కొత్త పీస్ కొత్త పీస్ మీరే ఇస్తారా? ఇక్కడ లేకపోతే డైరెక్ట్ సోనీ సర్వీస్ సోనీ సర్వీస్ సెంటర్ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉందా? ట్రైన్ పెట్టే బ్యాగ్ రాది. అసలు పడుతున్నారు అందులో పట్టకపోతే ఉంటుంది. డ్యామేజ్ అయింది కాదు కదా ఇట్లా పెడతారు. ఇప్పుడు పెట్టండి. ఈ బాక్స్ ఇంటికి వెళ్ళగానే పడేస్తాం అబ్బా. హలో వద్దు. ఇది ఎంత HDMI ఎంత 2.5 2.1 వారంటీ కార్డు సరే లేపుదండి. సౌండ్ పెంచుతాం. ఆవిడ PS5 టీవీలో ఇన్స్టాల్ చేశాడు ఆండ్రాయిడ్ టీవీ. సేమ్ ఇదే పిక్చర్ కదా అక్కడ మనకి చూపించినప్పుడు కూడా వచ్చింది. Подключите контроллер консоли с помощью кабеля USB и нажмите кнопку «Нет». అదేం భాష? ఏం భాష? ఇంగ్లీష్ Select your language. బై ఇంగ్లీష్. అదేరా ఇంగ్లీష్. English, United Kingdom. English, United States. Continue with the screen reader turned on. నన్ను ఆఫ్ పెట్టాను. డిస్క్ పెట్టావరా? ఏం డిస్క్ పెట్టావు? అప్డేట్ అవుతుంది. సిస్టమ్ అప్డేట్ అవుతుంది. రీస్టార్ట్ ఈ అప్డేట్ అయితేనే ఉన్నాయి ఇందాక నుంచి. ఇన్స్టాలింగ్ అప్డేట్. ఇది థర్డ్ అప్డేట్ కదా? అబ్బా అప్డేట్ అవ్వండి. ఎన్ని అప్డేట్లు వస్తాయిరా? కంట్రోలర్ ఇందాకేమో కన్సోలర్కి అప్డేట్, ఇప్పుడేమో దానికి అప్డేట్. ఎన్ని అప్డేట్ వస్తాయి? హలో అన్ని చేసుకుంటేనే కదా. అదేదో వచ్చింది చూడరా. క్రియేట్ అకౌంట్ అంటే అకౌంట్ క్రియేట్ చేసుకున్నావా? అకౌంట్ క్రియేట్ చేసుకుంటే వచ్చిందా? ఫోన్ లైన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుని దీనిలో స్కాన్ చేస్తాను, లేకపోతే దీనిలో మాన్యువల్గా క్రియేట్ చేసుకోవచ్చు. అప్డేట్ యువర్ అకౌంట్. ఇక్కడ మీడియం యాప్స్ అడుగుతుంది ఏమైనా చెయ్యాలా వద్దా అని. యూట్యూబ్ వాడు, ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్. అంతే. ఏమైనా PS4 ఉంటే దాని నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దానిలో నా దగ్గర లేదు కాబట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం గేమ్ సీడీ నువ్వు పెట్టింది? గాడ్ ఆఫ్ వార్ రాగ్నరాక్. వా ఇంకా కొంచెం ఉంది అవ్వడానికి.
అది అయిపోతుంది. ఇదేమో ఇన్బిల్ట్ వస్తుంది ఆస్ట్రోవర్ ప్లే రూమ్ అని. ఇదేమో అన్ని మీడియా గ్యాలరీ, రిమోట్ ప్లే అంత దాని గురించి. ఇదిగో ఇది అవుతుంది, ఇంకా కాపీ అయ్యి ఇంకా కొంచెం ఉంది అవ్వడానికి. Explain what you did. నేను కొన్నప్పుడు వారి దగ్గర కొన్నాను, సబ్స్క్రిప్షన్ కొన్నాను. దానికి నేను ఏం చేశాను, కొన్నందుకు వాడు నాకు ఒక కోడ్ పంపించాడు. కోడ్ పంపిస్తే ఆ కోడ్తో నేను చేశాను. ఇదిగో ఇప్పుడు PS Plusతో ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదిగో అంతా గేమ్స్, ఇదిగో ఎన్నో ఉన్నాయి చూడు, అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎన్నో ఉన్నాయి చూడు. ఎన్ని గేమ్స్ ఉంటాయి దాదాపు? దాదాపు అంటే చెప్పలేము. అది ఆ గేమ్ రన్ చేయి. ఇక్కడ దీనిలో మెయిన్గా ఏం చేయాలంటే మంత్లీ గేమ్స్ వస్తాయి దీంతో. ఆ మంత్లీ గేమ్స్ని నువ్వు లైబ్రరీలో సేవ్ చేసుకున్నావు అనుకో, నీ దగ్గర సబ్స్క్రిప్షన్ ఉన్నంత వరకు అది నీకు వస్తుంది. ఫార్ క్రై 3 ఇది చాలా పాపులర్ గేమ్. ఇట్లాంటివి చాలా పాపులర్ ఇది. గాడ్ ఆఫ్ వార్ ఆడు. ఎంత పెట్టుకున్నావు ఆ CD? గాడ్ ఆఫ్ వార్ 2018 నార్మల్. ఎంత పెట్టుకున్నావు? కానీ గాడ్ ఆఫ్ వార్ రాగ్నరాక్ చూడు, అది ఇది ఇప్పుడు మనం కొనలేము. నువ్వు ఇప్పుడు CD కొన్నది ఏంటి? లేటెస్ట్ ఎడిషన్ కాదు? ఇవన్నీ గేమ్స్ కూడా వస్తాయి దాంతో ఇంక్లూడెడ్ అని ఉన్నాయి గేమ్స్, అవన్నీ వస్తాయి. కొన్ని ఏమో డీలక్స్ ఇంకా లాక్ అయి ఉన్నాయి. అవేంటంటే నార్మల్, కొన్ని ఏమంటే నార్మల్గా ఉంటాయి కొత్తవి. గాడ్ ఆఫ్ వార్ రాగ్నార్ ఇప్పుడు ఇదే కదా నువ్వు CD కొన్నది? అవునవును. ఎంత పెట్టుకున్నావు? 3000. అవును నువ్వు To enable screen reader. To enable. ఇవంతా నువ్వు ల్యాప్టాప్లో ఆడేవా? నీ ల్యాప్టాప్లో గేమింగ్ ల్యాప్టాప్లో ఆడేది ఏంటి వర్షన్? ఇది లేటెస్ట్ వర్షనా? హలో, అది ఇక్కడ వరకు ఆడేవు కదా? నా పాత గేమింగ్ ల్యాప్టాప్లో నేను 2018 ఆడాను. ఇది కొత్తగా 2022లో వచ్చింది. ఇది లేటెస్ట్ వర్షనా? అవును. Subscribe if you like. Thank you.